ఇంట్లో ఉన్న ఎవరైనా డౌట్ఫుల్ గా ఉండొచ్చు, కానీ ఇంటికి యజమానిగా ఉన్నవారు డౌట్ఫుల్ గా ఉండకూడదు. బైబిల్లో స్త్రీల కంటే ఎక్కువ పురుషులు ప్రార్థన చేసినట్టు రికార్డ్ చేయబడింది. మొగతనం అంటే చాలా సార్లు ఆడదాన్ని కొట్టడము, మన మొగతనాన్ని చూపించుకోవడానికి 10 మందిని తెచ్చడము అని అనుకుంటాం. అది నిజమైన మొగతనం కాదు. బైబిల్ ప్రకారం నిజమైన మొగతనం యాకోబులో కనపడుతుంది. యాకోబుని గురించి రాస్తూ, యాకోబు మగసిరి కలిగి దేవునితో పోరాడి గెలిచి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. కోపము, సంశయం ఇది మగ మనిషిలో ఉండకూడదు. ఒక ఇంటి యజమానికి ఉండకూడదు. నువ్వే డౌట్ లో ఉంటే ఇంట్లో వాళ్ళని నేను నడుపు. కాబట్టి ఇంటి యజమాని ఎప్పుడైనా సరే డౌట్ లేకుండా ఉండాలి, సంశయాలు ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. కోపంతో ఏ డిసిజన్ తీసుకోకూడదు, కోపంతో ఏ పని చేయకూడదు. దేవుని నీతి నెరవేర్చబడదు. అలాగే మగ మనిషి ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. క్రైస్తవుడైన పురుషుడు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సంఘంలో మనం గమనిస్తే స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ సార్వత్రిక సంఘంలో ఎక్కువగా స్త్రీలు ప్రార్థన చేయడం, స్త్రీలు ఎక్కువ రావడం మనం సంఘాల్లో గమనిస్తా ఉంటాం. కానీ బైబిల్ చెప్తున్నది ఏంటంటే ప్రతి పురుషుడు ప్రార్థన చేయాలి. ఎందుకంటే పురుషుని ప్రార్థన, అధికారిగా ఉన్న ప్రార్థన వారి కుటుంబానికి కడతారు. ఒకవేళ ఇంటి యజమాని, ఒకవేళ పురుషుడు లేకపోతే ఇంటి యజమాని ఉన్న స్త్రీ ప్రార్థన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. సంశయం ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఈ రెండు మాని ప్రార్థన చేసే వారి జీవితాలు, వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.